ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 12వ అధ్యాయము. అంబిక అను బ్రాహ్మణి ఆంజనేయ శర్మ వృత్తాంతము. శ్రీపాదుల వారి నామస్మరణంతోనే అనేక దురితాలు ధూళిలో కలిసిపోతాయని మనకు తెలుసును. అనన్య చింతనము ద్వారా కర్మ విముక్తులు కండి అని శ్రీ విఠల్ బాబా వారు ప్రతి ప్రవచనంలోనూ పాడిందే పాటగా చెప్పుతూనే ఉంటారు. ఈ అనన్య చింతన అనేది ఎంత ప్రయత్నించినా మనకేమో కుదరదు. అందుకే మహాత్ములు దొరికినప్పుడు ఎలా వారి ప్రవచనాలు విని కొంతలో కొంత ప్రయత్నం చేద్దాము అనిపిస్తుంది. అమృతం వంటి శ్రీపాదస్వామి జననము, లీలలు, దివ్య సంకల్పం విని ఆనందంతో పాటు కొన్ని సందేహాలు పొడసూపాయి. బాబాగారితో ధైర్యం చేసి, స్వామి, శ్రీపాదస్వామి వారు గురువపురం చేరింది తపస్సు చేసి తాము తరించుటకు గాక అందరినీ తరింపచేయడానికే కదా. లోకహితానికై మహాత్ములు తమ జీవిత సర్వస్వము అంకితం చేస్తారు కదా. వారి వలన ఎవరెవరు ఏ ఏ లాభములను పొందినారో తాము దర్శించి మాకు తెల్పండని వేడుకున్నాను. తమ వాక్కుల ద్వారా వెలువడింది సత్యవచనములని మా నమ్మకము అని ప్రార్థించాను. శ్రీపాదుల దివ్య సంకల్పం కైలాసంలో చెప్పిన దాన్ని అమలు చేసేందుకు తొలి కేంద్రం గురువపురమే కదా, వివరంగా చెప్పండని కోరాను. అప్పుడు శ్రీ బాబాగారు ఇలా అన్నారు. మీ అభిప్రాయం సరియైనదే. మహాత్ములు చేయు ప్రతి కార్యము లోకహితం కొరకే ఉంటుంది. అది దృశ్యం రూపంగానే ఉంటుంది అనుకోకూడదు. అదృశ్యంగా కూడా హితం జరుగుతూనే ఉంటుంది. శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం మనందరిపైన వర్షిస్తూనే ఉన్నది. ఆనాడు ఈనాడు కూడా. ఈ సమయం ఎంతో పవిత్రమైంది. ఈ ప్రదేశం పరమ పావనమైంది. శ్రీపాదుల వారి స్మరణము చేత సమస్త పాప సముదాయములు భస్మీభూతం కాగలవు. వారి అనుగ్రహంతో తృణము మేరువుగాను, మేరువు తృణముగాను మారిపోతుంది. గంగలో స్నానం చేస్తే పాపం నశిస్తుంది. పూర్ణచంద్రుని చల్లదనం వలన మనస్సుకు కలిగిన తాపం నశిస్తుంది. కల్పవృక్షమును సేవిస్తే దైన్యం, అందని వస్తువు కొరకు పడే ఆరాటం నశిస్తుంది. ఇవన్నీ ప్రయత్నపూర్వకంగా సాధించాలి అంటే చాలా కష్టపడాలి. కాశీ దాకా వెళ్ళగలిగితేనే గంగలో స్నానఫలం దక్కేది. తాపం తీరాలి అంటే పూర్ణచంద్రుని వెన్నెల సమయం దాకా ఆగాలి. ఇక కల్పవృక్షం కొరకైతే తపస్సు చెయ్యాలి. ఇంత కష్టం లేకుండానే సద్గురు లీలా శ్రవణం భక్తితో చేస్తే ఒక్కసారిగా పాప తాప దైన్యములు నశింపు జరుగుతాయని తెలియండి. ఇది గురు భక్తుల బాట. సద్గురుని దివ్య చైతన్యం ఈనాటికి ఇక్కడ మనకు అనుభవం అగుచు మనలను ఉద్ధరిస్తూనే ఉన్నది. ఆనాడు జరిగిన లీలలే అయినా విని అది కథయే కదా అనుకుంటే మీకు అనుభవ రూపంగా ఏమీ దొరకదు. ఆనాడు వారిని ఉద్ధరించావు, ఇప్పుడు మమ్మెందుకు ఆదుకోవు అని విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి. శ్రద్ధతో, ఓర్పుతో, నిరంతర స్మరణతో ఉండేవారికి ఆయన అనుగ్రహం లభించడం తథ్యం. ఉదాహరణకు, నామధారకుడు గురుచరిత్రలో నా పూర్వీకులందరూ గురుభక్తులైనందుకు నాకెందుకు నీ దర్శనమివ్వవు, లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసి నా రుణం రాబట్టుకుంటానని ఎంత ధీమాగా పలుకుతాడు. గురుభక్తులు ఆ విధంగా కూడా అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ స్వామివారి లీలలు చెప్పేవారికి వినేవారికి కూడా ఆనందాన్ని ప్రసాదిస్తాయి అని చెప్పి ఇలా ప్రార్థన చేశారు. శ్రీపాదరాయ, దయాసాగర, ఆనంద సంధాయక, నీ కరుణ మాపై కురిపించి నీ లీలలను స్ఫురింపచేయువయ్యా. వేదాంత వేద్య, వేదోద్ధారక, నీవే మాకు శరణ్యము అని చేతులు జోడించి ప్రార్థించి ఇలా చెప్పసాగారు. అంబిక అను బ్రాహ్మణి వృత్తాంతము. గురువపురంలో అంబిక మరియు శివశర్మ అను బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి పూర్వకర్మల దోషం వల్లనూ వారి దురదృష్టము కలిగిన సంతానం పెక్కుమంది చనిపోయిరి. ఒక్కరు కూడా బతకలేదు. శివశర్మ మహాపండితుడు. వేద పండిత సభలకు, సమావేశములకు తరచుగా పోయి వస్తూ గొప్ప బహుమానములు అందుకునేవాడు. సద్బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడును. చుట్టుపక్కల గ్రామాల వారు వారికి పండిన పంట నుండి ఎంతో కొంత ఈ బ్రాహ్మణునికి ధర్మం చేస్తూ ఉండేవారు. ఆయన కూడా గ్రామస్తుల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థన చేసి తన నిత్యానుష్ఠానములు చేసుకుంటూ ఉండేవారు. అంబికయు
భర్తకు అనుకూలవతి అయిన భార్యగా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉండేది. ఇరుగు పొరుగు వారిల సంక్షేమం కోరే మనస్తత్వం కలిగి వర్తించేది. వారి జీవితాలలో అన్నీ ఉన్నా సంతోషం దూరమైంది. పుట్టిన సంతానం పుట్టినట్లు దూరమవుతూ ఉంటే అంబిక చాలా బాధపడి ఒకరోజు భర్తను చేరి, నాథ, మన జీవితాలలో ఈ కొరత ఇలా వేధిస్తున్నది కదా, మన పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో తెలియకున్నది. తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలలోని దైవ దర్శనాలన్నా చేసుకుంటే మన జీవితంలో పాపం పరిహారమై మనల్ని ఉద్ధరించే సంతానం కలిగి ఈ చింత తీరుతుందేమోనని అనిపిస్తోంది. మీకు చెప్పగలిగేదానంతటను కాను, కానీ నా బాధ అర్థం చేసుకుని నా కోరిక మన్నిస్తారని ఈ ప్రస్తావన చేస్తున్నానంటూ నెమ్మదిగా కోరింది. శివశర్మ కూడా కాస్త నిదానంగానే ఆలోచించాడు. ఆ కాలంలో ఏ పుణ్యక్షేత్ర సందర్శనానికైనా కాలినడకనే పోవాలి. అందువల్ల స్త్రీలు ఎక్కువ దూరం ప్రయాణాలు చేయ సమర్థులు కారని, మరియు స్త్రీలకు మరికొన్ని ఆటంకాలు ఉంటాయని పూర్వం పురుషులు మాత్రమే తీర్థయాత్రలకు పోయేవారు. కానీ అంబిక తన ప్రారబ్ధాన్ని బాపుకునేటందుకు తీర్థయాత్రలకు తీసుకుపోమ్మని కోరుచున్నది. తనకున్ను పుత్రులు లేకుంటే పున్నామ నరకం తప్పదని తెలుసు. ఏ పుట్టలో ఏ పామున్నదో ఆమె కోరిక కూడా సమంజసమైనదే. ధర్మపత్ని అయిన అంబిక అభిమతం తనను కూడా ఉద్ధరించే మార్గమే కదా. తీర్థయాత్రలు శుభకరమేనని తన సమ్మతిని భార్యకు తెలిపాడు. ఒక శుభముహూర్తాన భార్యా సమేతంగా శివశర్మ తీర్థయాత్రలకు బయలుదేరినాడు. పాదయాత్రలు చేస్తూ తొలుతగా అలంపురం చేరినారు. తుంగభద్రా నదిలో స్నానం చేసి అష్టాదశ శక్తిపీఠాలలోని ఒకటైన జోగులాంబను దర్శనం చేసుకున్నారు. అంబిక మనపూర్వకంగా ఆ మాతని ఇలా ప్రార్థించింది. తల్లి, నా జీవితంలో సంతాన నష్టాన్ని కలిగించే దుష్కర్మను తొలగించి వంశోద్ధారకుడైన పుత్రుని ప్రసాదించమని వేడుకున్నది. తదుపరి శివశర్మ దంపతులు దారిలో తారసపడే ప్రతి దేవాలయమును సందర్శిస్తూ ఉమామహేశ్వరం చేరారు. అచట మహామహిమాన్వితమైన ఆ దేవతామూర్తులను సందర్శించి ప్రార్థించారు. అచటి నుండి నడిచి శ్రీశైలం చేరుకున్నారు. పాతాళగంగలో స్నానం ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జులను దర్శించి అర్చించుకున్నారు. ఆ దేవదేవునిలా ప్రార్థించారు. తమ దుష్కర్మలను నిర్మూలించి తమకు పుత్ర సంతానమును ప్రసాదించమని మనసారా ప్రార్థనలను చేశారు. అచటనున్న జ్యోతిర్లింగమునకు అభిషేకములు, అర్చనలు అన్నీ శివశర్మ స్వయంగా చేసినాడు. 3 రోజులు ఆ క్షేత్రంలో ప్రశాంతంగా నివసించారు. శ్రీగిరి నిలయుని భ్రమరాంబాదేవిని పదే పదే ప్రార్థించుకున్నారు. తర్వాత భార్యాభర్తలు ఇరువురు బయలుదేరి తిరుగు ప్రయాణం చేశారు. వారు నిండైన తృప్తితో ప్రశాంతంగా ఇంటికి తిరిగి వచ్చారు. తీర్థయాత్రలు పూర్తి చేసిన సందర్భంగా బంధుమిత్రులందరినీ ఆహ్వానించి అత్యంత వైభవంగా అన్న సమారాధన చేసి బ్రాహ్మణులకు భూరిదక్షిణలు సంభావనలు సమర్పించారు. గోదానము కూడా చేసినారు. వచ్చిన వారంతా వీరికి దీర్ఘాయుష్మంతుడైన పుత్రుడు కలగాలని దీవించారు. కొద్ది రోజులలో అంబిక గర్భం ధరించి ఒక మగ శిశువును కన్నది. శివశర్మ చాలా సంతోషించాడు. అంబికకు ఈ బాలుడు దైవప్రసాదము, మన తీర్థయాత్రల ఫలము అని సంతోషించాడు. అంబికకు ఈ బాలుడు దైవప్రసాదము, మన తీర్థయాత్రల ఫలము అని విశ్వాసము కలిగింది. ఆ పుత్రునికి ఆంజనేయ శర్మ అని నామకరణం చేశారు. ఆ బాలుడు భౌతికంగా బాగానే ఎదుగుతున్నాడు. కానీ వాడు మానసికంగా మాత్రం అమాయకంగా ఉన్నాడు. 7 సంవత్సరాలు పూర్తి కాగానే శివశర్మ తన కుమారునికి యథావిధిగా ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశం చేస్తే వాని బుద్ధి వికసిస్తుందేమోనని ఉపనయనం తలపెట్టాడు. చాలా వైభవంగా తమ బంధువులను, స్నేహితులను ఆహ్వానించి శివశర్మ తన పుత్రునికి ఉపనయనం చేశాడు. ఎంతో కాలానికి వారింట్లో శుభకార్యం చేసుకుంటున్నారని బంధువులంతా వచ్చారు. ఆంజనేయ శర్మకు ఉపనయనం చేశారు. ముహూర్త సమయంలో తండ్రి శివశర్మ కుమారుని చెవిలో గాయత్రి మంత్రోపదేశం చేశాడు. కానీ కుమారుడు మంత్రం సరిగ్గా పలకలేకపోయాడు. వాడు మందబుద్ధి అని తెలిసి కూడా ఇంత వైభవంగా ఉపనయనం చేసి ఖర్చు పెట్టావు, అనవసరంగా ఇదంతా చేశావు
ఆ పిల్లవాడు సరిగ్గా ఒక మంత్రం కూడా పలకలేకపోతున్నాడు అని కొందరు శివశర్మను ఎగతాళి చేశారు. ఎక్కడి బంధువులు అక్కడ వారి వారి ఇండ్లకు పోయినారు. శివశర్మ భగవంతునిపై భారం వేసి కొడుకుకు ప్రతి పూట సంధ్యావందనం నేర్పించేటందుకై వానిచే మంత్రాలు వల్లే వేయించే ప్రయత్నం విడవలేదు. కానీ వానికి మంత్రాక్షరాలు నోరు తిరగక ఉచ్చరించలేకపోయేవాడు. శివశర్మ కోపంతో వానిని దండించేవాడు. పోగా పోగా ఒక్కడు బతికి బట్టకట్టాడు. వాడిని ఈ విధంగా రోజూ కొడుతూ ఉంటే తల్లి చూచి భరించలేకపోయేది. దండించకపోతే విద్యలు రావని మొదట ఓర్చుకున్నది. కొన్ని రోజులైన తర్వాత ఎంత కొట్టినా వీడికి బుద్ధి వికసించకపోతే మంత్రాలు ఎలా వస్తాయి? వీడు అమాయకుడే, స్తబ్దుడే. అందుకని కొట్టి చంపేస్తారా అంటూ భర్తను అంబిక ఒకరోజు అడ్డుకొన్నది. దెబ్బలు కొడితే భయం ఉంటుంది, భయం వల్ల చదువు వస్తుంది. నీవు వీడిని అతి గారాబం చేసి మూర్ఖుడిగా తయారు చేశావు అని శివశర్మ భార్యపై కోపగించాడు. ఎలాగైనా తనకు ఈ మంత్రాలు పాఠాలు దెబ్బలు తప్పితే చాలునని ఆంజనేయ శర్మ సందు చూచుకొని బయటికి పారిపోయేవాడు. ఒకరోజు శివశర్మ మితిమీరిన కోపంతో ఆ బాలుని బాగా కొడుతుంటే అంబికకు కోపం వచ్చి, నాదా, ఇక వీడి వంటి మీద ఒక్క దెబ్బ పడినా నేను సహించలేను, ఆత్మహత్య చేసుకుంటాను. వీడి కర్మలో ఏది ఉన్నదో అదే అవుతుంది. మీరు కొట్టినంత మాత్రాన బుద్ధి రాదన్నాను కదా. ఎన్నో మొక్కులు మొక్కి ఒక్క కొడుకు దక్కితే చాలని మనం ప్రార్థించుకున్నది ఇలా కొట్టి చంపుకోవడానికా? మనకు ఇంతే ప్రాప్తి అని తెలుసుకోలేరా? మీ విద్యలు కనీసం ఈ మాత్రం ఆలోచించుకోనివ్వడం లేదా? నేను వీడిని చూచుకొని మాత్రమే బతుకుచున్నాను. విద్యలేనంత మాత్రాన వీడు మనిషిగా ఈ ప్రపంచంలో బతకకూడదా అంటూ తీవ్రంగా మాట్లాడింది. ఏనాడు భర్త మాటకి ఎదురాడని భార్య అలా మాట్లాడేసరికి శివశర్మకు తీవ్రమైన మనోవేదన కలిగింది. అవును, భగవంతుడే ఎవరి కర్మకు వారిని వదిలేస్తాడు. అటువంటప్పుడు నేను మాత్రం ఎందుకీ విధంగా తాపత్రయపడాలి అని తనలో తానే కుమిలి కుమిలి ఇక జీవితంలో సాధించాల్సిందంటూ ఏమీ లేదు. మహాపండితుని కొడుకుకు సరిగ్గా గాయత్రీ మంత్రం కూడా రాలేదన్న అపఖ్యాతి ముందర మరణం ఏమీ గొప్ప కాదని ఆ రోజు నుండి ఏ శుభకార్యాలకు యజ్ఞయాగాలకు వెళ్లడం మానేశాడు. తీర్థయాత్ర తర్వాత సమారాధన, పుత్రోదయం తర్వాత దానాల రూపంగాను ఉపనయనం కార్యమునకు ఉన్న ధనమంతా ఖర్చయింది. అయినా ప్రయోజనం చేకూరలేదు. బాలుడు జన్మించాడు కానీ వంశగౌరవం నిలబెట్టడానికి విద్యావంతుడు కాలేకపోయినాడు కదా అనే దిగులుతో కృంగి కృశించి కొద్ది రోజుల్లోనే మరణించాడు. అంబికకు ఇటు కొడుకు ప్రయోజకుడు కాలేదు, భర్త మరణించాడు, విధవరాలైంది. పైగా కొడుకు ఉండి కూడా అనాథే అయింది. ఉపనయనం అయింది కావున భిక్ష కొరకు 10 ఇళ్లకు వెళ్లే అర్హత ఉంది ఆంజనేయ శర్మకు. కానీ ఆ ఊర్లో అతని సంగతి అందరికీ విశదమే. ఆ కారణంగా ఎవరూ అతడికి భిక్ష కూడా ఇవ్వని స్థితి వచ్చింది. క్రమంగా ఇంటిలోని సామాగ్రిని విక్రయించి కొన్నాళ్లు పొట్టపోసుకున్నారు. చివరకు అది కూడా లేని స్థితిలో ఎంతో బాధపడింది అంబిక. కొడుకు మూలంగా ఆ తల్లికి ఏ విధమైన రాబడియు ఆ గ్రామంలో రావడం లేదు. పూర్వం నిండుగా ధాన్యాలతో నిండి ఉండే గాదెలు ఖాళీతో నిండుకున్నవి. మొదటి నుండి ఏమీ ఆమె దేనికి కష్టపడలేదు. కానీ ఈ పరిస్థితుల్లో కాయకష్టం చేసి జీవించవలసి వచ్చింది. లోగడ అంబిక సంతానం గురించే దుఃఖించేది. ఇప్పుడు ఒక దుఃఖం తీరింది అనుకుంటే మరొక దుఃఖం మీద పడింది. ఉన్న ఊరిలో ఒకప్పుడు బాగా బతికిన కుటుంబంలోని వ్యక్తి వేరు పనులేమీ చేయుట తెలియదు. ఇప్పుడు తన కొడుకును ఎలా పోషించుకోవాలన్న ఆలోచనతో కొన్ని రోజులు తాను పస్తులుండి కొడుకుకు అన్నం పెట్టింది. అయినా ఆంజనేయ శర్మలో ఏమాత్రం మార్పు రాలేదు. అంబికయే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఊరిలో తనకు తన పుత్రునికి స్థానం లేదని తెలిసింది. కావున కొడుకును తీసుకుని గ్రామాన్ని విడిచిపెట్టింది. కృష్ణానదిని దాటి చుట్టుపక్కల గ్రామాలలో బ్రాహ్మణుల ఇళ్లలో ఏదో ఒక పని చేసి వారు పెట్టింది తెచ్చుకొని కొడుకుకు పెట్టి తాను తింటూ ఎవరు ఆదరిస్తే వారింట్లో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నది ఆ తల్లి. సొంత ఊరు వదిలిన తర్వాత ఏ ఊరైతేనేమి, ఎక్కడ ఆదరణ దొరికితే అదే మన ఊరని సరిపెట్టుకుని భగవంతుని ప్రార్థించుకుంటూ ఏనాటికైనా తన కొడుకుకు మంచి రోజులు రాగలవని, వాడిని ఒక ఇంటివాడిని చేయాలని కలలు కంటూ ఉండేది ఆ పిచ్చి తల్లి.
ఇలా తల్లి కొడుకులు జీవిస్తూ ఉండగా ఆంజనేయ శర్మ గోకర్ణం నుండి వస్తున్న యాత్రికులతో దారిలో కలిసి పంచదేవ పహాడ్కు రావడం జరిగింది. ఆ రాత్రి వారు చేసిన నామ సంకీర్తనలో పాల్గొన్నాడు. మర్నాడు వారితో పాటుగానే కృష్ణానదిలో స్నానం చేశాడు. వారంతా గోకర్ణము, శ్రీశైల విశేషాలు, మహత్యాలు గ్రామస్తులకు చెబుతుంటే విన్నాడు. గోవిందభట్టు బృందంతో పాటుగా వచ్చి శ్రీపాదస్వామి వారిని వైకుంఠ ఏకాదశి పర్వదినాన దర్శించుకున్నాడు. అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటే తాను కూడా చేశాడు. గోవిందభట్టు మొదలైన వారందరూ తిరిగి వెళ్ళిపోయాక తాను తిరిగి ప్రయాణించి తల్లిని చేరుకున్నాడు. తల్లి అంబిక 7 రోజులుగా తనయుడు కనిపించలేదని, ఏమైపోయాడోనని బాధపడుచుంది. కానీ ఎవరినన్నా అడుగుదామన్నా, ఎవరికన్నా చెప్పుకుందామన్నా వారు ఈసరించుకుంటారని భయం. అయినా ఒకరిద్దరిని అడిగింది. వారు ఎగతాళి చేశారు. ఎందుకమ్మా, అప్రయోజకుడైన కొడుకు ఉండి నిన్ను ఏమి ఉద్ధరిస్తాడు? నీవు భిక్ష చేసి తెచ్చిపెడితే తినేవాడే కానీ నీకు పెట్టే ఆశ ఎలాగూ లేదుగా. పోనీ ఎటైనా పోయి వాడి పొట్టైనా పోసుకోగలిగితే సంతోషించరాదా అని ఎద్దేవగా పలికారు. అంబిక మనసు ఎంతో గాయపడింది. కానీ భగవంతుని ప్రార్థన చేసుకుంది. శ్రీశైల మల్లన్నను తలుచుకున్నది. నేను ఉండగా వాడినొక ఇంటివాణ్ణి చేయాలని కోరిక ఉంది. భగవాన్, నీవు ప్రసాదించిన ఈ పుత్రుని వల్ల వంశాభివృద్ధి లేకపోతే నీవు ఈ వరం నాకిచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది తండ్రి అంటూ ప్రార్థించుకుంది. తనలో తానే బాధపడింది. ఎంతైనా నేను తల్లిని కదా, నాకు ఓపిక ఉన్నన్ని రోజులు ఏదో ఒక పని చేసి నీరు మోసైనా వాడికి అన్నం పెట్టుకుంటే చూచేవాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారే. భగవాన్, ఏమి ఈ లోకం, మా బోటి వాళ్ళు బతికేటందుకు కూడా అర్హత లేదా అంటూ దుఃఖిస్తూ నిద్రించింది. మరునాడు ఆంజనేయ శర్మ వచ్చి తల్లి కంటపడ్డాడు. తల్లి తనయుని చూస్తూనే, నాయనా, 7 రోజుల నుండి కనపడకుంటే ఏమైపోయావోనని బాధపడుతున్నానురా, నాకు చెప్పకుండా ఎక్కడికి పోయినావని అడిగింది. అప్పుడు అతడు, అదిగో నీవు కూడా అదే ప్రశ్న వేస్తున్నావు. మన ఎదురింటాయన ఆ మాటే అడిగితే మరే గోకర్ణం నుండి యాత్రికులు వచ్చారు కదా, వారితో పాటుగా పోయి కృష్ణానదిలో స్నానం చేశాను. అక్కడ ఒక స్వామిని చూచాను అని చెప్తుంటే ఆయనేమో, అక్కడి దాకా వెళ్ళిన వాడివి ఆ ఏట్లో పడిచావక మళ్ళీ ఎందుకొచ్చావు అన్నాడమ్మా. మళ్ళీ నీకు చెప్తే నీవు అలాగే అంటావు కదా, అందుకే నీకు ఏమీ చెప్పలేదు. నేను చెప్పను అన్నాడు గారాంగా. తల్లి ఇలా అంది, కృష్ణానదిలో స్నానం చేయడం మంచిదే నాయనా. మనం కురవపురంలో ఉన్నప్పుడు రోజు నీ తండ్రి నేను కృష్ణానదిలో స్నానం చేసేవారం. అయినా తీర్థయాత్రలు చేయాలనిపించి కోరితే నా కోరిక మన్నించి మీ తండ్రి నన్ను శ్రీశైల యాత్ర చేయించారు. ఆ మల్లికార్జున స్వామి వరం వల్లనే నీవు పుట్టావు అని చెప్తుంటే ఆంజనేయ శర్మ, అమ్మ, ఇప్పుడు నీవు చెప్పావే, ఆ ఊరి పేరు కూడా అక్కడ చెప్పారు. ఆ స్వామివారు కూడా అక్కడ తపస్సు చేశారట. ఇంకా ఏమేమో చెప్పారు. కర్మలు పోతాయన్నారు. నాకు కొంచెం కొంచెమే అర్థమైనాయమ్మా అన్నాడు. తల్లి కొడుకుతో, మంచిదేలే నాయనా, ఇతరులతో మనకెందుకు, నీవు తిరిగి వచ్చావు, నాకు అదే చాలు అన్నది. మరునాడు ఆమె ఒకరింట్లో తద్దినమునకు వంట చేయడానికి ఒప్పుకున్నది. ఉదయాన్నే తొందరగా లేచి వెళ్ళిపోయింది. ఆంజనేయ శర్మ నిద్రలేచి వాని పనులు చేసుకున్నాడు. యాత్రికులతో ఉన్నన్నాళ్ళు స్నానం చెయ్యగానే బొట్టు పెట్టుకోవాలని తెలుసుకున్నాడు. కావున తాను ఈ రోజున ఇంటి వద్ద ఆ అలవాటు మరవకుండా దేవుని దగ్గర నుండి గంధము, కుంకుమ తీసుకుని బొట్టు ధరించాడు. అంతకుముందు ఎప్పుడైనా తల్లి చెప్పినా బొట్టు పెట్టుకునేవాడు కాదు. అటువంటి వాడు తనంతట తానే బొట్లు ధరించాడు. అంతేకాదు, అలా దేవుని ముందర కూర్చోగానే అతనికి మొన్న వారంతా చెప్పుకున్న మాటలు మదిలోనికి రాసాగినవి. గురువు యొక్క గొప్పదనం గురించి, గురువు సాక్షాత్ పరమేశ్వరుడేనని, గురువు లేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని ఆ సజ్జనులు చెప్పుకున్నవన్నీ జ్ఞప్తికి వచ్చింది. ఆంజనేయ శర్మకు మామూలుగానైతే జరిగిన విషయాలు ఏవీ జ్ఞాపకం ఉండవు. అందువల్లనే పాఠాలు వల్లివేయలేకపోయేవాడు. ఎవరైనా నిందించినా అంతే, మతిమరుపు వల్ల అవేవి గుర్తుండేవి కావు. కానీ ఈనాడు ఆశ్చర్యంగా ఆ యాత్రికుల సంభాషణలు, శ్రీస్వామివారి దివ్య రూపం జ్ఞాపకానికి వస్తున్నవి. ఇది అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వారి మాటలు, శ్రీపాదుల అనుగ్రహ వాక్కులు అన్నీ గుర్తుకు వచ్చినవి. గోవిందభట్టు పాడిన దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర
ఆ పదం గుర్తుకొచ్చింది. ఆ దివ్యమంత్రాన్ని మరల వారు జపించిన విధంగానే నామ సంకీర్తన చేయసాగినాడు. ఇలా తాను సంకీర్తన చేస్తుంటే అతనికి అమితమైన ఆనందం కలిగింది. అప్పుడు అతనికి బాగా ఆకలి వేసింది. తల్లి ఉన్న చోటుకి వెళ్లేందుకని బయటకు వచ్చాడు. వీధిలోకి పోగానే ఆంజనేయ శర్మ ముఖాన పెట్టుకున్న బొట్టును చూచి కొందరు కొంటెవాళ్లు గేలి చేయడం మొదలుపెట్టారు. నీకోసం మీ అమ్మ ఏడుస్తుందని తిరిగి వచ్చావా? వెళ్ళిన వాడివి మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? కృష్ణలో పడి చచ్చిపోయినా పీడ పోయేది అన్నారు. ఆంజనేయ శర్మ నిన్నటి వరకు ఎవరైనా నవ్వినా ఎగతాళి చేసినా ఏమీ పట్టించుకునేవాడు కాదు, ఏమీ గుర్తుపెట్టుకునేవాడు కాదు. అటువంటి వానికి ఇప్పుడు వారి మాటలు అనగానే ఎందుకో బాగా రోషం వచ్చింది, బాధ కలిగింది. తనలో ఏమి మార్పు వచ్చిందో తనకే తెలియలేదు. ఆ బాధ తట్టుకోలేక అతని తల్లి ఎవరింట్లో ఉన్నదో అక్కడకు పోయినాడు. అమ్మా అమ్మా అంటూ పిలిచాడు. ఏమిటని వాళ్ళమ్మ బయటకు వచ్చింది. చూస్తే ఆంజనేయ శర్మ నుదుట గంధం కుంకుమ బొట్టు పెట్టుకుని ముచ్చటగా ఉన్నాడు. అంబిక, ఏమిటి నాయనా, ఎందుకు నీవిక్కడికి వచ్చావు? నేనే ఇంటికి వస్తానుగా, కొంచెం సేపు ఆగు అన్నది. ఆమె మాటలు వినిపించుకోకుండానే అమ్మా, నేను పోతున్నా, కృష్ణలో పడి చనిపోతా, నేను చచ్చిపోతే అందరికీ సంతోషం కలుగుతుంది అంటూ ఏడుస్తూ చెప్తున్నాడు. అంబికకు ఏమీ బోధపడలేదు. కుమారుని దగ్గరగా తీసుకుని ఇదేమిట్రా, చనిపోతానంటున్నావు, తప్పు కదా, అయినా నీకు ఏమి బాధ కలిగింది, ఎందుకిలా మాట్లాడుచున్నావు అని వానిని తల నిమిరి గడ్డం పట్టుకుని అటువంటి ఆలోచనే చేయకూడదు నాయనా, నీవు తప్ప నాకు ఇంకెవరున్నారు అని బుజ్జగించింది. దానికి అతడు ఇలా చెప్పాడు. ఈ ఊరిలోని వారందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు, కృష్ణలో పడి చనిపోమ్మని అంటున్నారు అని ఏడ్వసాగినాడు. తల్లి, బాధపడవద్దు తండ్రి, వారు ఏమన్నా నీవు పట్టించుకోవద్దు అంటూ ఉండగా ఆ బాలుడు తల్లిని విదిలించుకుని కృష్ణానది వైపుకు పోసాగినాడు. తల్లి, పోవద్దు నాయనా, పోవద్దు, ఆగు ఆగు అంటూ వెంటపడి వానిని ఆపి, శ్రీశైల మల్లన్న ప్రసాదం రా, నీవు చనిపోతావన్న మాటే నేను వినలేను, నిన్ను చూచుకునే నా బ్రతుకు వెళ్ళదీస్తున్నాను నాయన అంటుంటే ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు కొందరు ఇరువురిని చూచి, సరిపోయింది, తల్లి కొడుకులు వీధిన పడడము చస్తానడం వింత, ఇంకేం కావాలి, పోండి, ఇద్దరూ కలిసే ఏట్లో దూకండి, పీడ విరగడైపోతుంది అని గేలి చేయసాగారు. ఆంజనేయ శర్మ రోషంతో తల్లిని విదిలించుకుని ఏటివైపు పరిగెడసాగినాడు. వాని వెంట ఏడుస్తూ వానిని వారిస్తూ తల్లి కూడా కొడుకు వెంట పరిగెత్తసాగింది. శ్రీగురుని సంకల్పం వలన కాబోలు వాడు శ్రీపాదుల దర్బారు ప్రదేశము పక్కన గల నదీ తీరం వైపుగా పరుగిడసాగినారు. బ్రాహ్మణ బాలునికి శ్రీపాదుల అనుగ్రహం. శ్రీస్వామివారు నదీ తీరంలో గట్టుపైన కూర్చుండి ధ్యానంలో ఉన్నారు. శ్రీపాదస్వామివారి బట్టలు ఉతికి ఆరవేసి శ్రీపాద నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు రజకుడైన రవిదాసు. గోవిందభట్టు ఆనంద పారవస్యంతో పలికిన నామం అందరికీ తారకనామంగా మారింది. అతడు కూడా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామం చేస్తూ కూర్చుని ఉన్నాడు. శ్రీపాదస్వామికి ఆంజనేయ శర్మ అతని తల్లి నదిలో దూకడానికి నిర్ణయించుకుని వస్తున్నట్లు తెలిసింది. సర్వసమర్థులు సర్వాంతర్యామి అయిన ప్రభువునకు తెలియంది ఏముంటుంది? రవిదాసుతో స్వామి ఇలా చెప్పారు. రవిదాసు, అల్లంత దూరాన కనిపిస్తున్న ఆ తల్లి కొడుకులను నీవు పోయి వారి ప్రయత్నం మాన్పించి ఇక్కడికి తీసుకొనిరా అన్నారు. రవిదాసు వెంటనే నదీ తీరాన చూడగా అచట నిజంగానే ఆ తల్లి కొడుకులు నదిలో దూకే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపించారు. రవిదాసు ఒక్క పరుగున వారి వద్దకు వెళ్ళాడు. ఆగండి ఓ బాపనయ్య, ఓ తల్లి, లేకుంటే నేను మిమ్మల్ని తాకవలసి వస్తుంది అంటూ బెదిరించాడు. ఆంజనేయ శర్మ తల్లి ఆగినారు. అతడు వాళ్ల దగ్గరకు వచ్చి, నడవండి, ఆ స్వామివారు మిమ్మల్ని అక్కడకు తీసుకురమ్మంటున్నారు అంటూ గదిమాడు. అతని వెంట వారిద్దరూ మంత్రముగ్ధులైనట్లు నడిచారు. స్వామి సన్నిధిని చేరారు. స్వామి ఆ తల్లిని చూచి, ఏమమ్మా, మీరక్కడ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఆ తల్లి దుఃఖిస్తూ తమ కథను పూర్తిగా వివరించి తన గోడునంతా వెళ్లబోసుకుంది. చివరగా ఈ అమాయకుడైన కొడుకును పోషించుకొనుటకై ఇతరుల ఇండ్ల వద్ద చాకిరీ చేసి నీరు మోసి తిప్పలు పడుచున్నాను. కానీ ఊరి వారందరూ వీనిని పండితపుత్రః సొంటః అని గేలి చేస్తూ, నీవు వ్యర్థుడవు, నీకు పిల్లని ఎవరిస్తారని, ఆ నదిలో దూకి చావమని నిందిస్తూ ఉంటే వీడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని వచ్చాడు.
స్వామి, వీడి మీదే ఆశలు పెట్టుకొని వీడి కోసమే జీవించే నేను వీడి పోయాక ఇంకా బ్రతకడం ఎందుకు అనుకున్నాను అని తీవ్రమైన శోకంతో విన్నవించింది. శ్రీ స్వామివారు అపార కరుణామయుడు, ఆర్తజన బాంధవుడు. ఆ తల్లి కొడుకులను అమృత దృష్టితో వీక్షించారు. అంబికతో ఇలా అన్నారు: అమ్మా, నీవు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా ఇలాంటి పుత్రుడు కలిగాడు అన్నావు. కానీ ఈ విధంగా ఈ జన్మను అంతం చెయ్యాలనుకున్నావు. ఆత్మహత్య పాపం ఎంత బలీయమో తెలుసా? నీ అవివేకపు ఆలోచనకు స్వస్తి చెప్పి నిత్యము ఈశ్వరుని ఆరాధించు. నీకు వచ్చే జన్మలోనైనా మంచి సంతానం కలుగుతుంది అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణి, స్వామి, మాకు ఉదరపోషణయే బహుకష్టముగా ఉన్నది. నేను పూజలే విధంగా చేయగలను? ఈ కొడుకును పెంచలేక లోకనిందలు సహించలేక విరక్తితో ఉన్న నాకు ఏది శ్రేయస్కరమో తమరే నిర్ణయించండి అని వేడుకుంది. అప్పుడు శ్రీస్వామివారు కరుణార్ధ హృదయంతో ఆమె కుమారుని చేరబిలిచి అతని శిరస్సుపై తమ దివ్యహస్తం ఉంచి ఓంకారాన్ని ఉచ్చరించారు. ఆ స్పర్శ తగిలిన తోడనే ఆ బాలుని శరీరమందు విద్యుత్తు ప్రవహించినట్లు ప్రకంపనలు కలుగగా నిశ్చేష్టుడై శ్రీవారి ముఖమండలంను, వారి కళ్ళలోని దివ్యశక్తిని దర్శించెను. శ్రీ స్వామివారితో పాటు తానున్ను ఓంకారం ఉచ్చరించెను. అట్లు శ్రీస్వామివారు అతనితో ముమ్మారు ఓంకారోచ్చారణ చేయించి అతడిపైన తమ అమృత దృష్టిని సారించగా అతని శరీరము స్థిరత్వమును పొందెను. మనస్సు ఆహ్లాదపడెను. ఏదో తెలియని దివ్యానుభూతిని పొందెను. ఆ మూర్ఖబాలునికి సకల శాస్త్ర పరిజ్ఞానము స్ఫురణకు వచ్చెను. సకల విద్యలు, వేదమంత్రములు ఎప్పుడో వల్లవేసిన వానివలే మనసున భాసించెను. వెంటనే అతడు ఓం నమోస్త్వాంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అని చేతులు జోడించి ప్రణామము చేయుచు ప్రార్థన చేసెను. అతని తల్లి అంబికతో, శ్రీస్వామి, మాత, ఇప్పుడు నీ దుఃఖం తీరిందా? ప్రశాంత చిత్తంతో ప్రదోష సమయమున నిత్యము శివపూజ విధిగా చేయమని ఆదేశించిరి. ఆ విధంగా చేస్తే వచ్చే జన్మలో తమ వంటి ఉత్తమపుత్రుడు కలుగునట్లు నన్ను ఆశీర్వదించండి స్వామి అని అంబిక ప్రార్థించింది. శ్రీస్వామివారు తప్పక నీ కోరిక నెరవేరుగాక అని దీవించారు. అంతేకాక ప్రదోషకాలంలోని శివపూజా ప్రభావాన్ని వివరిస్తూ ఇలా చెప్పారు. పూర్వం ఉజ్జయినిలో చంద్రసేనుడను రాజు తన స్నేహితుడైన మణిభద్రునితో కలిసి ప్రదోష శివపూజ వ్రతము ఆచరించుచు ప్రజలందర్నీ భక్తి మార్గంలో నడిపించాడు. ఆ నగరంలోని గొల్లబాలురు వారి ముంగిళ్లలో ఆకులు పువ్వులతో మండపం ఏర్పరిచి శనిత్రయోదశి నాడు ప్రదోష పూజ చేయసాగిరి. ఆ బాలుర తల్లులందరూ ఆ పూజ చూస్తూ ఉండగా ఒక బాలుని తల్లి ఆ పూజను విఘ్నపరుస్తూ తన కుమారుని లోనికి తీసుకువెళ్ళింది. ఆ బాలుడు ఏడుస్తూ తన తల్లి తప్పిదమును క్షమించమని ప్రార్థించగా అచట శివలింగమునందు తేజోరూపంతో శివుడు ప్రత్యక్షమై అతన్ని ఓదార్చెను. అతని తల్లి శివపూజను చూచిన కారణంగా యశోదగా జన్మించి విష్ణుజనని కాగలదని వరమిచ్చెను. రాత్రిపూట ఆ ప్రకారము ఏమిటని అందరూ అచటకు చేరిరి. రాత్రిపూట ఆ ప్రకాశం ఏమిటని అందరూ అచటికి చేరిరి. మహారాజు కూడా అచటికి వచ్చెను. అదే సమయంలో ఆ రాజ్యంపై దండెత్తి వచ్చిన కుట్రదారులైన శత్రురాజులు కూడా వచ్చి ఆ వింత జ్యోతిర్లింగమును దర్శించిరి. ఆ దర్శనంతో వారి బుద్ధులు మారిపోయి శత్రుత్వమును విడనాడి చంద్రసేనునితో మైత్రి సలిపిరి. కావున తల్లి, ఈ వ్రత ప్రభావము చెప్పనలవి కానిది. నీ అభీష్టములు సిద్ధించుటే కాదు, నిన్ను దూషించువారు ద్వేషించువారును నీకు స్నేహితులై వర్తించెదరు అని ఆ వ్రత ప్రభావము చెప్పుచుండగని మరికొందరు భక్తులున్నూ అచటకు వచ్చి ఆ వృత్తాంతమంతయు తెలుసుకుని ఆశ్చర్యపోయిరి. శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జయము జయము అని జయ జయ నాదములు చేసిరి. అంబికామాత శ్రీస్వామివారి అనుగ్రహం స్వయంగా పొందినది. తన కుమారుని ఒక్క క్షణంలోనే వారు సకల విద్యాపారంగతుని చేశారు. అటువంటి స్వామివారి వాక్కులకు తిరుగు ఉండదని తెలుసుకున్నది. ఆ స్వామి ఆ ఘటనా సమర్థులని అనుభవం అయినది.
కావున వెంటనే కుమారునితో సహా వారి పాదపద్మాలపై వ్రాలింది. స్వామిని ఇలా ప్రార్థించింది. స్వామి, నీవు సామాన్యుడైన యతి ఈశ్వరుడువు కావు, సాక్షాత్ లోకగురుడైన ఆ దత్తాత్రేయుడవే. మీరు చెప్పిన విధంగా ప్రదోషకాలంలో శివపూజా వ్రతమును తప్పక ఆచరించెదను. మీ వాక్కులు వృధా కావు. ఈ లోకంలోని అజ్ఞానులను చేరదీసి జ్ఞానము ప్రబోధించి మా కర్మలను నిర్మూలించి మాకు దారిచూపుడియే కర్తవ్యంగా అవతరించిన ఓ శ్రీపాద శ్రీవల్లభ స్వామి శరణు శరణు. నీ కరుణమయ దృష్టి మాపై ప్రసరింపచేసి మమ్ము ఉద్ధరించితివి. స్వామి ధన్యురాలనైతనని ప్రస్తుతించినది. శ్రీ స్వామివారు ఆ మాతాపుత్రులను ఆశీర్వదించి ఆంజనేయ శర్మతో, ఓయి, ఈ రోజు నుండి నీ మాతా సంరక్షణ భారము నీవే వహింపవలయును అని ఆజ్ఞాపించిరి. సకల శాస్త్రపారంగతుడైన ఆ బ్రాహ్మణ కుమారుడు స్వామికి తల్లికి సాష్టాంగ వందనములు ఆచరించి గురుదేవులను ఇట్లు స్తుతించెను. హే కరుణానిధి, దేవాదిదేవ, అనాథనాథ, ఆదిమధ్యాంతరహిత, అద్భుత మహిమాన్విత, ఈ దీనుని కరుణించి అనుగ్రహించితివి. తండ్రి, నీ సంకల్ప శక్తి చేత ప్రసాదింపబడిన ఈ విద్యలు నిన్ను ఏమారక స్మరించు శక్తిని భక్తిని ప్రసాదించి నన్ను సదా నీ పాదారవింద సన్నిధిలో ఉండునట్లు వరమిమ్ము. తల్లి, తండ్రి, గురువు, దైవము నాకు అన్నీ నీవే ప్రభు అని స్తోత్రమును పఠించెను. ఈ ఘటనతో శ్రీస్వామివారి దివ్యమహిమ అందరికీ వెల్లడైంది. వారి ప్రతిష్ట పరిసర గ్రామాలకు క్షణాలలో పాకిపోయింది. భర్త మరణంతో అనాథయ్యై కురువపురం విడచి అవమానభారంతో మతిస్థిమితం లేకుండా గ్రామ గ్రామాలు తిరుగుచూ భిక్ష చేసుకుంటూ అందరి చేత నిందింపబడే తల్లి అంబికేయు, ఆంజనేయ శర్మయు శ్రీపాదులవారి అనుగ్రహం పొందడంతో వారి దరిద్రం కూడా తీరిపోయింది. ఈ వింత సంఘటన గూర్చి తెలుసుకున్న పంచదేవ్ పహాడ్ గ్రామ పెద్దలు పండితులు అయిన కరణము గారు మున్నగువారు ఆంజనేయ శర్మను తమ గ్రామంలోనే ఉండవలసిందిగా కోరారు. ఆంజనేయ శర్మ వేదపఠనం శాస్త్రవాక్యములకు అందరూ అబ్బురపడి ముచ్చటపడ్డారు. వారి నివాసానికై ఒక గృహమును ఉచితంగా ఇచ్చేదమని ఒకరు, వారికి ఆహార ధాన్యములు సమకూర్చెదమని మరి ఒకరు ముందుకు వచ్చారు. సద్గురు అనుగ్రహిస్తే తృణమును మేరువుగా మార్చగలరు అనేదానికి ఇదే నిదర్శనము. సత్యవాక్ పరిపాలకులైన శ్రీ స్వామి చెప్పినట్లు వారి జాతకములు పూర్తిగా మారిపోయినవి. మృత్యువును ఆహ్వానించిన తమ బ్రతుకులలో శ్రీస్వామి అమృత దృష్టిని కురిపించారు. శ్రీపాదులు ఆజ్ఞాపించిన శివుని పూజ నిత్యము చేయాలని అంబిక నిశ్చయించుకున్నది. దిగంబర దిగంబర, శ్రీపాదవల్లభ దిగంబర అంటూ నామాన్ని నిరంతరం స్మరిస్తూ వాళ్ళు ఆనందమయ జీవనం గడిపారు. భక్తులారా, ఈ విధంగా శ్రీపాదస్వామి వారు తపస్సు చేసింది తాము తరించాలని కాదు, అందరినీ తరింపచేయుటకే వినియోగిస్తారు. గోవిందభట్టు యాత్రా బృందం వచ్చి వెళ్ళిన నాటి నుండి పసుపల, పంచదేవ్ పహాడ్ గ్రామాల భక్తులు కృష్ణానదిలో స్నానం ఆచరించుటకు, శ్రీపాదస్వామి వారిని దర్శించి నమస్కరించుటకు అలవాటు పడినారు. గోవిందభట్టు పలికిన నామమే మహామంత్రమై విలసిల్లినది. గోకర్ణము, ఆళంది, పండరీపుర భక్తుల ద్వారా శ్రీపాదుల వారి లీలలు, మహిమాన్వితమైన నామము మహారాష్ట్రమంతటా ప్రచారం చేయబడింది. కర్ణాటకలోనూ శ్రీవారి మహిమలు విస్తరించి ఆ రెండు రాష్ట్రాలలోనూ దత్తభక్తి చైతన్యం సెలయేరులై పారింది అన్నారు శ్రీ విఠల్ బాబా గారు. గోవిందభట్టు మిత్ర బృందం శ్రీస్వామివారిని దర్శించుకున్న ప్రదేశంలోనే తరువాత నిత్యము దర్బారుగా భక్తులు ఆర్తులు వచ్చి స్వామిని దర్శించి ఎన్నో లాభములు పొందినారు, బాధలు నివారించుకున్నారు. మందబుద్ధి బాలునికి విద్యాలాభము కలిగిన లీల వలన శ్రీస్వామివారి ఖ్యాతి మరింత ప్రఖ్యాతమైంది. ఈ లీల వలన శ్రీపాదస్వామి విద్యాదానము, ఉత్తమ సంతాన ప్రాప్తి కలిగించడమే కాక ఉత్తమ వ్రతముల ద్వారా జన్మాంతర కర్మలను తొలగించు మార్గమును తెలిపిరి. ఈ అద్భుత సన్నివేశం జరిగింది ఈ దర్బారు ప్రదేశమే. ఈనాడు శ్రీ దత్తదేవుని నిలయంగా మారి శ్రీక్షేత్ర శ్రీవల్లభాపురంగా ప్రసిద్ధిగాంచినది. అనేక దివ్య దర్శనాలను ఆశ్రయించిన భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ అదృశ్యంగా శ్రీపాదులు ఆశీర్వదిస్తున్నారు అంటూ ఆనంద బాష్పాలు స్రవించగా తెలిపినారు శ్రీ బాబాగారు. శ్రీ బాబాగారు చెప్పిన ఈ సుదీర్ఘ ప్రవచన కథాసారం అందరి మనసులను ఆశ్చర్యానందాలలో ముంచింది. నేను తెప్పరిల్లుకొని శ్రీ బాబాగారితో, స్వామి,
తమరు ఈ వృత్తాంతం చెప్పుచున్నప్పుడు మధ్యలో కదిలించరాదని ఊరుకున్నాను. ఈ బాలునికి వేదశాస్త్ర విజ్ఞానమంతా ఎప్పుడో నేర్చినట్లు మనసులో భాషించింది అన్నారు. ఇతడు పూర్వజన్మలో పండితుడా? ఏమి దయతో వివరించండి. మా జన్మలు పావనం అవుతాయని ప్రార్థించాను. మరలా అందరి తరపున ఆహా, మాకు తెలివి తెలిసే సమయానికి తమరిని పంపి శ్రీపాదుడు మాకు దత్తభక్తిని తెలియజేశాడు. ఇది మా అదృష్టం. కలియుగ ప్రథమ దత్తావతారుని ప్రథమ కార్యక్షేత్రంలో వారు చేపట్టిన నూతన ప్రణాళికను గురించి తెలుసుకొనుటకు మేము ఎంత పుణ్యం చేసుకున్నామో. దత్త సాంప్రదాయ విశిష్టతను మాకు ప్రబోధించి మా జన్మలు చరితార్థం చేశారు అని అన్నాను. అందరం ఒకమ్మడి లేచి చేతులు జోడించి కాషాయ వస్త్రం కరదండ ధారిణం కమండలం పద్మకరణే శంఖం ఛత్రం శతాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం చరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ సద్గురుస్వరూప శ్రీవల్లభాపుర లీలావిహార శోభనామూర్తి భక్త చింతామణి దయాసాగర పండరీనాథాంశ సంభూత పరమగురు జయ జయ. శిష్యవత్సల జయ జయ. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష దత్త ప్రభో అంటూ శ్రీ 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 విఠలేంద్ర సరస్వతి స్వామి పాదకమలాలకు సాష్టాంగ నమస్కారాలు చేశాం. హృదయాలు ఉప్పొంగగా భక్తి ప్రపత్తులతో శ్రీ విఠల్ బాబా గారు మా వైపు చిరునవ్వులు చిందిస్తూ చేతులు పైకెత్తి మమ్మల్ని ఆశీర్వదించడం చూచి మా జన్మలు ధన్యమైనవనుకొని పులకించిపోయాం. ఇది 12వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.